అందరికీ నమస్కారము. ఈ ఎగ్ ఆమ్లెట్ అయితే ఎలా వేయాలి? ఇంత చిన్న కడాయిలా తిప్పడానికి వస్తుందా, వేయడానికి వస్తుందా? ఈ ఆమ్లెట్ అయితే వైరల్ ఆమ్లెట్ అట. ఇదేంటిరో అమ్మో, వైరల్ ఆమ్లెట్ అమ్మ బాబోయ్, మనతోటి అవుతుందా వేయడం? ఈ చిన్న కడాయిలా తిప్పడం వస్తుందా అసలు? ఈ చి చిన్న చిన్న కడాయిలల్లా మనకు చేయడానికి వస్తుందా అసలు? గ్యాస్ మీద ఎట్లయిపోతుంది? ఏం కథ? కింద పడుతుందా అంత తిప్పేటప్పుడు? మరి అంత రౌండ్ ఎగ్గుకు ఇది ఇట్లా ఎట్లా అంటుకున్నది? తిప్పినప్పుడు పడ్డదని ఇంకా తర్వాత అర్థమైంది. తిప్పినప్పుడు మనకు పైన ఎగ్గుదంతా కింద పడి మంచిగా అంటుకపోయింది. ముందు మామూలుగా ఇట్లా ఎట్లా అంటుకున్నది వేరే వాళ్ళది చూసి అనుకున్నాము. మళ్ళీ ఎక్కువ పోసుడా ఏంటి అని అనుకున్నాం. కొంచెం ఆయిల్ పోసేసి ఇలా ఉడకబెట్టింది అయితే మేము బాగా బాగా వేయింపకుండా లైట్గా గోధుమ కలరు చుట్టూ ఒకే కలర్ వచ్చేలాగా వేయింపు అయితే పక్కకు పెట్టేసుకున్నాము. 2 కోడిగుడ్లు కొట్టేసి ఇంకా అందులో కొంచెం కారము, పసుపు, మిరియాల పౌడరు, సాల్ట్ వేసేసి బాగా బీట్ చేసేసుకోవాలి. ఇది గంట పెడితే అటు మెసల రాదు, ఇటు మెసరా, ఆ గంటే నిండిపోతుంది ఈ కడాయి నిండా, ఈ చిన్న కడాయిలో. ఈ ఆమ్లెట్ అయితే మనము ఎగ్గు మిశ్రమం అయితే పొయ్యంగానే ఉబ్బిపోయింది ఆ వేడికి. ఇది అంటుకుంటుందా లేదా ఈ ఎగ్గు అని ఏనైతే వేసామో మళ్ళీ మీదకెళ్ళి కొంచెం పోసాము. తర్వాత మళ్ళీ కొంచెం సాల్టు, కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి వేసేసి ఇంకా స్పైసీగా చేసుకోవాలంటే రైస్లోకి ఇంకా కొంచెం స్పైసీగా ఇట్లా పడుతుంది మనకు మీద. ఎగ్గు బీట్ చేసిన ఎగ్గు ఉంది కదా, ఇంకా అట్లా పడ్డది. బాగా వేస్ట్ అయితే కిందనైతే ఏం పడలే, ఎట్లనో మంచిగానైతే తిప్పేసినాం. ఇక దీని రెండు ఉబ్బిపోతుంది. ఇప్పుడు మనం వేసినప్పుడు అంత లోపలికి ఉన్నది కదా, ఇంకా అది వేడి తాకుతూ ఉంటే దాని రెండు వచ్చేస్తుంది, ఇక బ్రెడ్ లాగా ఉబ్బిపోతుంది. అందుకేనేమో ఈ ఈ ఆమ్లెట్ బాగా వైరల్ అయిపోతుంది అని మొత్తుకుంటాను జనాలు. ఇలా ఉబ్బిపోయిందో చూడండి, రెండు వచ్చేసింది. ఇంకేం టిఫిన్ అవసరం ఉంటుంది? ఇది మధ్య కట్ చేసుకొని ఇద్దరం తిన్నామంటే ఏ టిఫిన్ అక్కర్లేదు. ఆమ్లెట్ తిన్న బుద్ధి తీరుతుంది, ఉడకబెట్టిన ఎగ్గు తిన్న బుద్ధి తీరుతుంది, అయిపోయాయి. పిల్లలు అన్నం తినని పిల్లలకైతే ఇది లంచ్ బాక్స్లో కూడా ముక్కలు కట్ చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. చూడగానే ఆ పీస్ ఇట్లా చేతిలో పట్టుకున్నామంటే ఆహా అన్నట్టు కడుపు నిండిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ వీడియోల కంటే అన్నీ మనం ఫుల్ వీడియోలు చూస్తే మంచిగా చేసిన కానుంచి కలపడము అన్నీ ఏది ఎంత వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంక ఇలా కట్ చేసామంటే ఎంత చక్కగా మనకు 2 పీసులు రెడీ అయిపోయినాయి. ఏ మాత్రం చాకుకు ఇంత కూడా అంటుకోకుండా మనకు మీద కింద ఎగ్గుకు సమానంగా వచ్చేసింది. మనము కొట్టిపోసిన ఎగ్ అయితే అంత బాగున్నాయి. ఎగ్గు ఎక్కువ వాడేవాళ్ళు ఒకే తీరు బోరు కొట్టకుండా ఇలా పండగ చేసుకోవచ్చు. రైస్ కూడా తగ్గించి తినచ్చు ఇలా ఎగ్స్ మనం చేసుకున్నామంటే. వేరే వాళ్ళు చేసింది చూస్తేనైతే ఇంత చక్కగా ఎట్లా ఉబ్బిపోయింది అని అనుకున్నాం. ఎంత గుల్లగా మంచిగా మనం 2 కోడిగుడ్లు కొట్టాం కానీ ఎంత చక్కగా అసలు లోపల ఆమ్లెట్ పోయగానే ఇట్లా మంచిగా పొంగింది పైకి. మనం కొంచెం పోయగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్